వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. నిన్నైతే ఏం వ్లాగ్ అయితే నేను షూట్ చేయలేదు అండ్ అప్లోడ్ కూడా చేయలేదు. బికాజ్ నాకు కొంచెం హెవీ వర్క్ ఉంది, అందుకోసం ఇంకా నేను ఏం వ్లాగ్ కూడా షూట్ చేయలేదన్నమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే డైలీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చూసారా, పొలంలో ఎంచక్క వాళ్ళు చిన్న గుడిసెలాగా వేసుకొని ఎంచక్క ఉంది కదా, నాకైతే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ పక్కన పొగాకు కూడా ఎండబెట్టేశారు చూడండి. అది దాదాపు 1 మంత్ నుంచి అట్లే ఉందండి. నాకు తెలియలేదు, నేను వెళ్ళి చూసిన తర్వాత తెలిసిందనమాట అది బాగా పొగాకుని ఎండబెడుతున్నారని. ఇక్కడ మీరు ఈ చెట్టుని చూసారా, ఇది బ్రహ్మకమలం చెట్టు అండి. దీనికి ఇంతకుముందు కాడ అయితే వచ్చింది, బట్ ఆ కాడ ఏమైందంటే మా ఇంటి దగ్గర కొంచెం కోతులు అవి ఎక్కువ అనమాట. సో అవి ఏం చేసాయి, కాడని తుంపేశాయి అనమాట. అందుకు మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎగురేస్తున్నాయి. దీన్ని తీసుకొచ్చి వేరే కుండీలో అట్లా నాటి ఇంటి దగ్గరలో పెట్టుకోవాలనుకుంటున్నాను. అక్కడ సన్లైట్ బాగా వస్తుంది కదా అని చెప్పేసి అక్కడ సైడ్ పెట్టాను అనమాట. సో మనం కుండీలో వేసాం కదా, ఇది ఎర్రమన్ను, అది వేసిన తర్వాత చూడండి అవి బాగా వస్తున్నాయి అన్నమాట, లీవ్స్ అనేది. ఎంతైనా మనకి మట్టి బాగుంటే దానికి అంటే స్ట్రాంగ్గా ఉండాలి కదా ఏదైనా మంచిగా రావడానికి. సో అది వేసిన తర్వాత బాగా వస్తుందన్నమాట చెట్టు అనేది. అండ్ నేను ఇక్కడ వాల్ స్టిక్కర్ వేసిన తర్వాత ఇది ఫస్ట్ టైం అండి. అక్కడ చూసారా, అంత కొంచెం చిన్న హోల్ పడిపోయింది. అది ఒక చిన్న హోల్ పడితే చాలు మొత్తం వెళ్ళిపోతుంది. అండ్ నేను చాలా జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఒక 2 days అయిపోయింది స్టవ్ కట్ట అట్లా క్లీన్ చేయక. సో ఇప్పుడు ఈరోజు అయితే స్టవ్ కట్ట మొత్తం క్లీన్ చేస్తున్నాను. అండ్ ఈరోజు కొంచెం ఎర్లీగా లేచానులేండి. నిన్న 10 o'clock పడుకున్నాను కదా, అందుకు ఇంకా ఎర్లీగా లేచాను అనమాట. సో ఇక్కడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ మనం ఏదైనా వంట చేయాలంటే క్లీనింగ్ మస్ట్ అండ్ షుడ్ కదా. సో క్లీన్గా ఉంటే ఇంకా కొంచెం సేపు ఎంతసేపు అయినా సరే వర్క్ చేసుకుంటాం మనం కిచెన్లో. బట్ నేను ఈరోజు క్లీన్ చేసుకుంటున్నాను. నైట్ డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇంకా నాకు లేట్ అయిపోయింది అనమాట, అందుకోసం డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. బయట నుంచి ఎట్లా టిఫిన్స్ అట్లా తెప్పించుకున్నాం అనమాట. సో ఇంకా మార్నింగ్ లేస్తేనే ఇంకా ఎన్ని రోజులని బయట తెప్పించుకుంటాను చెప్పండి, ఇంక ఇంట్లో చేసుకోవాల్సిందే కదా. అండ్ ఈరోజు నేను చింతపండు పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది పులిహోర చేయక. ఎందుకో ఈరోజు చింతపండు పులిహోర మీద వెళ్ళిందనమాట. యాక్చువల్లీ మనకి టెంపుల్స్లో పెడతారు కదా ప్రసాదం, చింతపండు పులిహోర, అది చాలా ఇష్టం అనమాట నాకు. సో అది నేను టెంపుల్లో తీసుకొని వచ్చాను అనుకోండి, మళ్ళీ నేను ఇంట్లో ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటా, అంత ఇష్టం అనమాట. సో అంటే లెమన్ రైస్ కంటే ఎక్కువ పులిహోరనే ఇష్టము. అండ్ ఇప్పుడు పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ కదా, సో పిల్లలు కొంచెం ఇంటి దగ్గర లేట్గా లేస్తారు అని చెప్పేసి నేను కూడా కొంచెం లేట్గా లేస్తున్నాను అనమాట. అంటే 7-7:30 అట్లా లేస్తున్నాను. నైట్ కొంచెం ఏదో వెబ్ సిరీస్ అట్లా చూసాను అనమాట. అంటే దూత ఉంది కదా, అది చూసాను. అది కొంచెం చూడంగానే ఇంకా నాకు బోర్ అనిపించింది, నేనేం చూడలేదు. ఇంకా 10-10:30 అంతా పడుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ స్టవ్ మొత్తం క్లీన్ అయిపోయింది కదా, ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలండి. వంట స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టవ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. బట్ ఇట్స్ ఓకే, వంట చేసుకోవాల్సిందే కదా. ఫస్ట్ ఇంకా పాలు కాకుచాలి, ఎందుకంటే ఎర్లీగా కొంచెం కాఫీ పడితేనే కదా వర్కౌట్ అవుతుంది మన బాడీకి. ఒక సైడ్ అయితే పాలు పెట్టేశానండి. పాలు కాచేలోపు కొంచెం అవి క్లీనింగ్ అయితే అయిపోయింది స్టవ్ కట్ట. అండ్ ఇవి కొన్ని ఉన్నాయన్నమాట, ఇవి కూడా బాక్సెస్ తీసుకెళ్ళాం కదా, సో అవి ఒకటి క్లీన్ చేసుకోవాలి. సో పాలు కాగి కొంచెం కాఫీ తాగిన తర్వాత ఇంకా వంట పనికి అయితే స్టార్ట్ చేయాలి. ఈలోపు నేను రైస్ అయితే కొంచెం వాష్ చేసేసి నానబెట్టేసేయాలి. అండ్ ఇక్కడ చూసారా, ఇవి మటుకు సింక్లో ఉంటే అసలు ఇంకా అలా తిరిగిపోతుంది అనమాట, పని ఎప్పుడు తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. నేనైతే రైస్ కడిగిన నీళ్ళు అయితే నేనేం అంటే వేస్ట్ చేయను. ఫస్ట్ టైం కడిగింటాం కదా, ఆ వాటర్ అన్నీ నేను మనీ ప్లాంట్కి, బయట ప్లాంట్స్ ఉన్నాయి కదా దానికి వేసేస్తాను అనమాట. అండ్ నా దగ్గర చింతపండు బయట ఉంటే మొత్తం నల్లగా అయిపోతుంది, ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది అనమాట నా దగ్గర. అందుకు బయట ఉంటే నల్లగా అయిపోతుందని ఫ్రిడ్జ్లో పెడతాను. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టిన చింతపండు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, అందుకే కొంచెం హాట్ వాటర్లో వేస్తే త్వరగా మెత్తగా అయిపోతుందని చెప్పేసి నేను బయట హాట్ వాటర్లో వేస్తాను. అండ్ ఇక్కడ రైస్లోకి కొంచెం అంటే మనం సాల్ట్ అండ్ 1 tablespoon ఆయిల్ అయితే యాడ్ చేస్తాను, రైస్ కొంచెం పొడి పొడిగా రావాలని చెప్పేసి. సో ఇది నానేలోపు మనం కాఫీ కూడా తాగేసి వచ్చేయచ్చు. సో ఈరోజు ఎందుకో ఎక్కువ స్ట్రెయిన్ అయినట్లుగా అనిపిస్తుందండి, అందుకే మా వారే కొంచెం పూజ చేసేసి, అంటే స్నానం చేసిన తర్వాత పూజ చేసేమని చెప్పాను అనమాట.
సో షుగర్ అయితే 2 టేబుల్ స్పూన్ అండి, అది కనిపించడానికి పెద్దగా అనిపిస్తుంది కదా గరిట, అది 2 టేబుల్ స్పూనే వస్తుంది. అండ్ ఈ గ్లాస్ నిండా కలిపితే నా ఒక్కదానికే కలపనులేండి, నాకు మా వారికి అనమాట. సో ఇది ఎంతమందికి అలవాటు చెప్పండి, మార్నింగే కాఫీ తాగి డే స్టార్ట్ అవ్వడం అని చెప్పేసి. నాకైతే కాఫీ తాగకపోతే ఆ డే అనేది స్టార్ట్ అవ్వదు. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ నాకు లేకపోయినా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోతాను. అండ్ చెప్పాను కదా నైట్ ఒక వెబ్ సిరీస్ చూసానని చెప్పేసి, దూత, అది నాగ చైతన్యది. సో అదేదో మిస్టరీ లాగా ఉంది కానీ నాకేం పెద్దగా అంత అనిపించలేదు. ఈ మిస్టరీస్ లేకపోతే హర్రర్ మూవీస్ ఇట్లాంటివి చూసినప్పుడు ఎందుకో తెలియదు నాకు కొంచెం భయం వేస్తుంటుంది. అందుకే చూడడం మానేస్తే పని అయిపోతుంది కదా, చూడకుండా ఉంటే సరిపోతుంది. చూడనంతసేపు చూడాలి అని అనిపిస్తుంది. చూసిన తర్వాత ఎందుకు చూసాంరా బాబు, ఎంత బోర్ ఫీలింగ్. 5 అవర్స్ మూవీ అండి అది, అంత టైము స్పెండ్ చేయలేను. మూవీ స్టార్ట్ అయిందంటే పడుకుంటా అనమాట నేను, అంత ఎక్కువ టీవీకి అయితే స్పెండ్ చేయలేకపోతున్నాను అనమాట. అండ్ నిన్న వీడియో కూడా ఏం ఎడిటింగ్ అట్లా లేదు కాబట్టి కొంచెం త్వరగా పడుకున్నాను, మెడిసిన్ వేసుకున్న కాబట్టి త్వరగా పడుకున్నాను అనమాట. అండ్ కాఫీ తాగేసిన తర్వాత మా వారికి హెడ్ బాత్ చేసుకుంటా అన్నారు. ఆయనకి డాండ్రఫ్ ఉందండి, చెప్పాను కదా ఇట్లా కుంకుడుగాయ మందారం మాకు వేసుకుంటే, అంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు డైలీ హెడ్ బాత్ అయితే వేసుకోవాలి. బట్ కుంకుడుగాయ వేసుకొని తలస్నానం చేసామనుకోండి మనకు అంత డాండ్రఫ్ ప్రాబ్లం ఏమి ఉండదు, కొంచెం తగ్గుముఖం పడుతుంది అనమాట. మనం రెగ్యులర్గా దీంతో కుంకుడుగాయతో అయితే షాంపూ కాకుండా కుంకుడుగాయతో స్నానం చేస్తే బెస్ట్, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ లాస్ట్ టైం నేను ఆయిల్ కూడా చూపించాను కదా, ఆయిల్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందండి. మళ్ళీ మీరు సపరేట్గా నాకు కామెంట్ పెట్టకండి, ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేస్తున్నాను. సో నేను అది రెగ్యులర్గా వాడతా అని చెప్పేసి. అండ్ దాంతోపాటు మనకి హెయిర్ అంటే జీన్స్ నుంచి కూడా వస్తుంది కదా హెయిర్, అమ్మ వాళ్ళకి బాగుంటే మనకు కూడా బాగుంటుంది. బట్ అమ్మమ్మకు బాగుంది, అమ్మకు అంత లేదు, నాకు పర్వాలేదు, అట్లా ఉందన్నమాట హెయిర్. వారికి షాంపూ అవి ప్రిపేర్ చేసి ఇచ్చేసిన తర్వాత ఏం లేదండి, అవి కొట్టేసి మనం కొంచెం హాట్ వాటర్ వేసి పెట్టేస్తే మనం స్నానం చేసేకల్లా అవి మొత్తం మెత్తగా అయిపోతాయి. స్క్వీజ్ చేస్తే నురుగు బాగా వచ్చేస్తుంది అనమాట. తొందరగా ఒక్కసారి పోసుకుంటేనే మనకి చాలా బాగా నీట్గా వెళ్ళిపోతుంది. కానీ కంట్లో పడుకోకుండా చూసుకోవాలి, ఎందుకంటే కళ్ళు ఎర్రగైనాయి అనుకోండి బండి డ్రైవ్ చేసేటప్పుడు ఇబ్బంది, అంతే. సో ఇక్కడ నేనైతే చింతపండు బాగా స్క్వీజ్ చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఇదే పులిహోరనే పెట్టేస్తున్నా అండి. మేము లంచ్ బాక్స్, నేను మా వారు లంచ్ బాక్స్కి అయితే పులిహోరనే తీసుకెళ్తున్నాము. కొంచెం వైట్ రైస్ అయితే పక్కన తీసి పెట్టాను, పిల్లలు ఏమన్నా మధ్యాహ్నం అట్లా ఏమన్నా రసం సాంబార్ అట్లా చేసుకుంటారని చెప్పేసి. వైట్ రైస్ ఉంటే బెస్ట్ కదా, ఏదైనా చేసుకోవచ్చు, పెరుగన్నం కూడా తినేస్తారు వాళ్ళు. సో ఇక్కడైతే నేను పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టం చెప్పండి, నాకైతే బీభత్సంగా ఇష్టం అనమాట. అండ్ దట్టు ఏంటో తెలీదు, మనం ప్రసాదాలు చేస్తాం చూడండి, ఆ టైంలో పులిహోర ఇంకా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. సో పులిహోరలో కొంచెం నువ్వుల నూనె అయితే బాగుంటుందండి టేస్ట్. నా దగ్గర ఇంతకు ముందు ఉంటుండే, కానీ ఇప్పుడు నేను తీసుకురావడం లేదు, తీసుకొచ్చి పెట్టుకోవాలి. అది ఉందనుకోండి ఇంకా ఎవ్రీ టైం నేను పులిహోర చేస్తూనే ఉంటాను అనమాట. ఇలా పోపు పెట్టేసుకునేటప్పుడు కొంచెం కరివేపాకు, పచ్చికరివేపాకు అయితే బాగుంటుంది, పచ్చికరివేపాకు కొంచెం వేసుకోండి. అండ్ నేను ఎక్కువ శాతము చింతపండు ఉడికిస్తాను కదా, దాంట్లోనే ఆయిల్, పసుపు, పచ్చికరివేపాకు వేసి ఉడికిస్తూ ఉంటాను అనమాట. ఆ కరివేపాకు ఫ్లేవర్, పచ్చి ఫ్లేవర్ అనేది చింతపండులో బాగా కలిసిపోతుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా, నేను స్టవ్ క్లీన్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఎక్కడ గలీజ్ అయిపోతుంది అని చెప్పేసి అవి ఆయిల్ చిట్కులు అనేది మనకి స్టవ్ మీద పడుతుంది కదా, స్టవ్ మీద పడుతుంటే ఒక సైడ్ తుడుచుకుంటూనే వస్తున్నా అనమాట. అదొక ఫోబియా లాగా అయిపోయింది. ఒక్కసారి మనం క్లీన్గా స్టార్ట్ చేసామంటే ఇంకా అది అట్లా ఒక ఫోబియా లాగా ఉండిపోతుంది అనమాట మనకి, అది క్లీన్ చేస్తేనే పని చేయాలనిపిస్తుంటుంది. సో నైట్ టైం అయితే నాకు నిన్న నైట్ అయితే నిజంగానే చేత కాలేదు, లేకపోతే సింక్లో మొత్తం యూటెన్సిల్స్ ఏమున్నా కూడా మొత్తం క్లీన్ చేసి పడుకుంటాను. బట్ నిన్న ఎందుకో ఓపిక లేదు, అందుకే వదిలేసాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎట్లా చేసుకుంటాం కదా అని చెప్పేసి. సో దీంట్లో అయితే చింతపండు గుజ్జులో కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ కరివేపాకు, పసుపు వేసి సాల్ట్, కల్లుప్పు వేస్తే కరగదండి, అందుకే సన్న సాల్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ పల్లీలు నిన్న నైట్ ఏమైందంటే పల్లీలు మొత్తం బాగా వేయించి దాంట్లో కొంచెం బెల్లం అట్లా వేసుకొని స్నాక్స్ లాగా తింటున్నారనమాట. సో ఇంకా కొన్ని అయితే పెట్టుకున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ ఫ్రై చేయాలి ఎందుకులే అని చెప్పేసి. వేయడం అన్నా
మానేస్తానేమో కానీ మళ్ళీ వేయించాలి అంటే మటుకు ఎందుకో తెలియదు, బరువు అనిపిస్తుంది. అందుకే కొన్ని ఎత్తి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పులిహోరలోకి పనికొచ్చాయి అనమాట అవే. సో చింతపండు గుజ్జు పైన ఆయిల్ తేలేంత వరకు వేసుకోవాలి. నేనైతే కొంచెం అంటే చిటికెల్లో సగం కొంచెం పచ్చికర్పూరం అయితే యాడ్ చేస్తాను. ఆ ఫ్లేవర్ అనేది నాకు చాలా ఇష్టము. ఇంతకుముందు నేను ప్రసాదాల్లో ఎప్పుడు ప్రసాదం చేసినా సరే, క్షీరాన్నం కానివ్వండి, పులిహోర ఏది చేసినా సరే కొంచెం పచ్చికర్పూరం అనేది యాడ్ చేస్తాను అనమాట. సో ఫైనలీ మన పులిహోర అయితే చింతపండు పులిహోర బాగుంది అండ్ తినడానికి కూడా టేస్ట్ బాగుంది. కొంచెం సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేశాను అనమాట. మనం చింతపండు గుజ్జులో వేసేటప్పుడే చూసుకొని చెక్ చేసుకొని వేసుకుంటే బెస్ట్, అప్పుడు కలిసిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మనం యాడ్ చేసామనుకోండి సపరేట్గా, అది కొంచెం కరగడానికి టైం పడుతుంది అనమాట. మాకు మధ్యాహ్నం బాక్స్లో కాబట్టి పులిహోర, వడియాలు అండ్ కొంచెం ఆవకాయ వేసుకొని ఇంకా మా బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ టైం ఏం చేయాలో ఏమో అర్థమే కాదనమాట. ఈ హాలిడేస్ రావడం ఏమో కానీ హాలిడేస్ వచ్చిన ప్రతిసారి బద్ధకం అయితే ఎక్కువ అయిపోతుందండి. ఇప్పుడు ఈ మధ్య నేను మార్నింగ్ పూజ కూడా చేయటం లేదు. ఇంతకుముందు అనుకునేదాన్ని వ్లాగ్స్ చేసే వాళ్ళు ఎందుకు ఇంత లేట్గా పని అయితే చేసుకుంటారు, త్వరగా పని చేసేసుకుని మళ్ళీ తర్వాత వ్లాగ్స్ ఎడిటింగ్ అట్లా చేసుకోవచ్చు కదా అని అనుకునేదాన్ని అనమాట. అది ఎంతవరకు తప్పో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఎవరికైనా సరే దెబ్బ తగిలితేనే తెలుస్తుంది అని అంటారు కదా, అనుభవం తెలియాలి అంటే మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. అండ్ నా పరిస్థితి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇదేనండి. నా బాక్స్ అయితే కట్టి పెట్టేసుకున్నాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత పూజ అట్లా చేసుకుంటా. ఇప్పుడు మార్నింగ్ అయితే నాకు తీరిక లేదని చెప్పి మా వారికి చెప్పాను అనమాట. ఆయన అయితే పూజ చేస్తారు. సో ప్రస్తుతానికి అంటే రెగ్యులర్గా చేస్తారని అనుకోవద్దండి. ఆయనకి ఇష్టం ఉండి సరేలే అని అంటేనే చేస్తారనమాట. లేదు అంటే ఒక్కోసారి అలాగే వదిలేస్తాను. లేదంటే ఇంకా ఇంటి దగ్గర ఉంటే పాప దీపం ముట్టించేస్తుంది. ప్రస్తుతానికి మా వారు అనమాట పూజ చేసింది. అండ్ ఇదేంటి అంటే మనకి హాల్లో పెట్టుకోవడానికి ఉయ్యాల లేదండి, ప్లేస్ లేదు. సో ఇది ఎంట్రన్స్లో ఒకటి ఉంది, అది పెట్టాలన్నమాట. అక్కడ పెడితే వచ్చిపోవడానికి దారికి అడ్డం అని చెప్పేసి నేను తీసేసి పక్కన పెట్టాను. అది పక్కన పెట్టేస్తుంటే ఏమవుతుందంటే ఆ చెక్క మొత్తం పాడైపోతుంది. సో దాన్ని ఏదైనా సరే యూజ్ చేస్తూ ఉండాలి. యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తే పాడైపోతుంది అని చెప్తే ఇంకా దాని మీద ఒకటి ఏదన్నా మనం టేబుల్ కానీ చైర్ కానీ ఏదైనా పెట్టినామంటే దాని మీద ఎక్కడున్న బట్టలన్నీ దాని మీద ఫుల్ అయిపోతాయి అనమాట. ఏ వస్తువు అయినా వచ్చిందంటే దాని మీద ఏదో ఒక సామాన్లు పెట్టేస్తూ ఉంటాము. సో ప్రస్తుతానికి మా వారైతే ఇది పెట్టేస్తా అని చెప్పారు. ఇంకా తీసుకొచ్చి క్లీన్ చేసి పెడుతున్నారనమాట. ఇది తెచ్చి కూడా నాకు దాదాపు 6-7 ఇయర్స్ అయిపోతుందండి. అప్పటి నుంచి దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చానమాట. అండ్ వైట్ దారంతో అవి విడిపోకుండా గట్టిగా కట్టేసి పెట్టారనమాట, స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి. సో అదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు